అది పని చేస్తుంది అనేది. కాకపోతే నిజంగా మన హోమియోపతిలో ఏం పని చేస్తుంది అనేది ఎవరికీ తెలీదు. దాంట్లో ఏ మెడిసిన్ ఉంటుందని వాళ్ళు మిక్స్ చేస్తూ ఉంటారు. చాలామందికి సస్పెషన్ ఏంటంటే దాంట్లో కొంత స్టెరాయిడ్ మిక్స్ అయి ఉంటుందని. ఓకే. బికాజ్ ఆ టాబ్లెట్ తీసుకోగానే అది ఏ జబ్బైనా తగ్గుతుందనమాట. ఊళ్ళలో కూడా గ్రామీణ వైద్యులు ఉన్నారనుకోండి, జ్వరాలతో వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఈ క్వాక్స్, రికగ్నైజర్ కానోళ్ళు వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తారు. ఇంజెక్షన్ ఇచ్చగానే ఆ డాక్టర్ ఆ పేషెంట్స్‌కి ఏమవుతుంది, వెంటనే జ్వరం తగ్గిపోతుంది, ఒళ్ళు నొప్పులు తగ్గిపోతుంది. నిజంగా అటువంటి మ్యాజిక్ మెడిసిన్ మటుకు ఎక్కడా లేదది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది స్టెరాయిడ్ ఉంటుంది. స్టెరాయిడ్ ఇచ్చినప్పుడు అది ఎటాటి జ్వరమైనా తగ్గిపోతుంది, ఎటాటి నొప్పులైనా తగ్గిపోతుంది. కానీ అక్కడేందంటే అది ఓన్లీ తాత్కాలిక ఉపశమనం ఇస్తుందనమాట. కానీ లాంగ్ టర్మ్‌లో అది చాలా డ్యామేజ్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది కళ్ళు డ్యామేజ్ చేయొచ్చు, హార్ట్ డ్యామేజ్ చేయొచ్చు, షుగర్‌లు పెంచవచ్చు అనేవి జరగవచ్చు. కానీ ఏందంటే జనాలకి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఉపశమనం కలగాలి. లాంగ్ టర్మ్ డ్యామేజ్ కోసం కొంతమంది చూడరనమాట. అది అవగాహన లేమి వల్ల జరగవచ్చు, లేదు దీని మీద గుడ్డి నమ్మకంలో జరగవచ్చు. మీకు ఇంకో విషయం చెప్పాలంటే ది సో కాల్డ్ హోమియోపతి ఈ డాక్టర్స్ వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకోరు. వాళ్ళు మా దగ్గరికి వస్తారు ట్రీట్మెంట్. అది మీకెవరు చెప్పరు. అది బహిరంగ రహస్యం అనమాట. వాళ్ళు గాని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని మా దగ్గరకొచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ హోమియోపతి మెడిసిన్స్ వాళ్ళు వాడరు. నిజంగా వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళే వాడి చూపించమని చెప్పండి మేము ఒప్పుకుంటాం. ఓకే. సో, హోమియోపతి గురించి అదే అండి నా అభిప్రాయం. సేమ్ ఆయుర్వేదిక్ గూడా. ఆయుర్వేదిక్ అనేది చిన్న చిన్న వాటికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒళ్ళు నొప్పులకి, చిన్న చిన్న జ్వరాలకి ఎక్కడికైనా సరే. కాకపోతే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అంటే హై షుగర్స్, హై బీపీ, తర్వాత నెక్స్ట్ తీసుకున్న క్యాన్సర్స్ ఇటువంటి వాటిలో దాని ఉపయోగం మటుకు ఇప్పటిదాకా సైంటిఫిక్‌గా ప్రూవ్ కాలేదు.